ఉన్నటువంటి బైబిల్లో నుంచి దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనము చదువుకుందాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం. మీలో ఎవరైనా పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే తీసి ఆ 26వ వచనము చదివి వినిపించవలసిందిగా మనవి. దయచేసి పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారందరూ కూడా దేవుని సన్నిధిలో భయమునకు భక్తికి గుర్తుగా మీ పరిశుద్ధ గ్రంథాలు అలా పట్టుకొని కూర్చుందండి. మరి గ్రంథములో నుంచి దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనము చదవండి. టేకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. అందరం కళ్ళు మూసుకుందాం. ఒక చిన్న ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మీ స్వరాన్ని మేము వినబోతున్నాం. మేము ధన్యులమునైనా. నీ మాట నమ్మదగినది. నీవు మాట్లాడినప్పుడు అది మాట నెరవేర్చబడుతుంది. నీ మాట, నీ స్వరము వినటానికి వచ్చిన మాతో మీరు మాట్లాడి మా హృదయాలను తెరవమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ఈ రోజున దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశము, మనందరము ధన్యులము. చక్కటి అవకాశము దేవుని మందిరములో ఆయనను స్తుతించటానికి ఇచ్చారు. అయితే ఈ రోజున చేరి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో మరొకసారి ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో 5వ అధ్యాయము దానియేలు గ్రంథం 26వ వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది. టేకేల్ అనగా ఆయన, అంటే దేవుడు నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. మనందరము కూడా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఉన్న ప్రతి మాటను బహుశ్రద్ధగా చదవాల్సినటువంటి అవసరం ఉన్నది. లేఖనములో ఉన్నటువంటి ప్రతి వచనాన్ని, ఏ వచనాన్ని కూడా మనం అలాగా సులువుగా తీసివేయటానికి లేదు, కానీ ప్రతి వచనాన్ని చాలా శ్రద్ధగా ఒకటొకటిగా విడదీసి విభజించి చాలా విపులంగా అర్థము చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దానియేలు గ్రంథము అంటే చాలామంది భయపడిపోతారు, అది చదవడానికైనా అది వినడానికైనా. కొంతమంది అంటారు మేము చదువుతున్నాం కానీ మాకు అర్థం కావట్లేదని. కొంతమంది అంటారు మేము వింటున్నాం కానీ మాకు అర్థం కావట్లేదని. దానియేలు గ్రంథము ప్రార్థనాపూర్వకంగా చదివినప్పుడు ఖచ్చితంగా అర్థమవుతుంది. దానియేలు గ్రంథము ప్రార్థనాపూర్వకంగా విన్నప్పుడు ఖచ్చితంగా అర్థమవుతుంది. దానియేలు గ్రంథం అంతట్లో కూడా కథానాయకుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన మన పరిశుద్ధ భక్తుడైనటువంటి దానియేలు గారు. ఈ దానియేలు గారు తాను పుట్టినది మొదలుకొని తాను చనిపోయేంత వరకు కూడా తన సాక్ష్యాన్ని తన జీవితంలో కోల్పోలేదు. ఆయన తాను పుట్టినప్పుడు ఎలా ఉన్నాడో చనిపోయినప్పుడు కూడా అలాగే ఉన్నాడు. పెద్ద మనుషులు ఒక మాట చెప్తారు, ఎవరైనా చనిపోయినప్పుడు ఆ స్థలానికి వెళ్తే వాళ్ళని చూసి అంటారు కదా, ఎలా చనిపోయాడు ఆయన, పడుకున్నట్లుగా ఉన్నది ఆయన చనిపోయినప్పుడు, పడుకున్నట్లుగా ఉన్నాడు ఆయన అని చెప్తారు. ఇంకొంతమంది అంటారు ఆయన కలర్ చూస్తే పుట్టినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు చనిపోయినప్పుడు అదే కలర్ వచ్చింది ఆయనకి అని. దానియేలు గారు పుట్టినప్పుడు ఎలా ఉన్నాడో ఈయన చనిపోయేంత వరకు తన సాక్ష్యమును కలిగి ఉన్నాడు. అలాగనే తన సాక్ష్యాన్ని పోగొట్టుకోలేదు ఆయన. ఈ దానియేలు గారి యొక్క గొప్ప అదృష్టం, భాగ్యం ఏంటంటే ఆయన నెబుకద్నెజరు, బెల్షస్సారు, తర్వాత సైరస్, కోరేషు, దర్యావేషు 5 మంది రాజుల క్రింద పనిచేశాడు ఆయన. ఆయన కాలంలో, ఆయన బ్రతుకున్నన్ని కాలాల్లో, రోజుల్లో 5 మంది రాజులు ఒకరి తర్వాత ఒకరు మారిపోయారు. కానీ దానియేలు మాత్రం అలాగనే స్థిరంగా ఉన్నాడు. ఆ దానియేలు ఈ గ్రంథంలో ఈ 5వ అధ్యాయం 26వ వచనంలో ఈ విధంగా మనకు వాక్యం సెలవిస్తుంది. ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు లెక్కకు తక్కువగా కనబడితివి అని. ప్రియమైన వారలారా, మన వాక్యాన్ని త్వరగా ముగించుకుందాం. నేను ఇంకొక ప్రోగ్రాంకి వెళ్ళాల్సి ఉంది. దయచేసి కొద్దిసేపు మీరు ముందే, ఇది చాలా ఎండాకాలం కదా, అందులోనూ అన్ని ఫ్యాన్స్ రన్ అవుతున్నప్పుడు మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ, అంటే ఆర్గన్స్, అవయవాలన్నీ కూడా స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోతాయి. సర్వసాధారణం ఇది ఎండాకాలంలో. దయచేసి ఒక అరగంట 40 నిమిషాలు మీరు అందరూ కూడా శ్రద్ధగా దేవుని వాక్యం వినడానికి ప్రయత్నించండి. ఒకటే ఒక్క మాట అర్థం చేసుకునే విధంగా ఎన్నైనా మనం జ్ఞాపకం చేసుకుని వాక్యాన్ని ముగించుకుందాం. చాలామంది వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు. వ్యాపారం చేసేవాళ్ళే కాదు, కానీ వ్యాపారంకు వెళ్ళేవాళ్ళు, అంటే ఏదైనా కొనడానికి వెళ్ళేవాళ్ళు
ఒక గింజ తక్కువ వచ్చినా ఒప్పుకోరండి. ఒక గింజ తక్కువ వచ్చినా ఒప్పుకోరు. ఈ మధ్య ఎలక్ట్రానిక్ త్రాసులు వచ్చాయి, తక్కెడ మన భాషలో ఎలక్ట్రానిక్ తక్కెడ. మీరు ఒక 5 కిలోలు కొనుక్కోవాలనుకుంటే కరెక్ట్గా 5 కిలోలే చూపిస్తుంది అది. మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే రిక్వెస్ట్ చేయాలి, బతిమాలుకోవాలి, అయ్యా కొంచెం వేయండి, పర్లేదు, ఏమవుతుంది, కొంచెమే కదా వేయండి అని. ఆయన అంటాడు, అందరికీ నేను 50 గ్రాములు 50 గ్రాములు 50 గ్రాములు అందరికీ నేను ఇచ్చుకుంటూ పోతే 10 మంది వచ్చారనుకోండి, 10 50 గ్రాములు అంటే అర్ధ కిలో నాకు లాస్ అయిపోతుంది, నేను ఇవ్వనండి అంటాడు ఆయన. మనం అంటాం కొంచెం ఇవ్వండి పర్వాలేదని. వారు త్రాసులో తూచినప్పుడు ఆ గింజలు కానీ, ఆ విత్తనాలు కానీ, ఆ యొక్క వస్తువు ఏదైనా కానీ చాలా సరిగ్గా, లెక్కకు సరిగ్గా వాళ్ళు తూచి మనకిచ్చేస్తూ ఉంటారు. ఇకపోతే ఎలక్ట్రానిక్ కానీ తక్కెడలు ఏవైతే, త్రాసులు ఏవైతే ఉన్నాయో, అప్పట్లో నేను వినేవాన్ని, దొంగ త్రాసు ఉంటుందంట. అంటే ఆ త్రాసుకి కింద ఒక అయస్కాంతం లాంటిది ఏదో పెట్టేసి తక్కువది తక్కువగా చేయటానికి వ్యాపారంలో ఇలాంటి లొసుగులు కొన్ని జరిగేవని వినేవాళ్ళం అప్పట్లో. ఇప్పుడు జరుగుతున్నాయో లేదో నాకు తెలియదు, కానీ ఒకప్పుడు ఇలాంటి ఒక నానుడి ఉండేది. త్రాసులు చాలా తేడాగా ఉంటాయి, దొంగ త్రాసులు ఉంటాయి, జాగ్రత్తగా తీసుకోవాలి అని. ఈరోజు ప్రియులారా, వాక్యంలో మనం చూస్తున్నటువంటి ముఖ్యమైన మాట ఏంటంటే, త్రాసు ఎప్పుడైనా కానీ సరిగ్గా ఉండాలి. త్రాసు సరిగ్గా లేకపోతే, దేవుని వాక్యంలో రాయబడింది, దొంగ త్రాసు, చెప్పండి ఎవరైనా, దొంగ త్రాసు యెహోవాకు హేయము, అది ఆయనకి ఇష్టం లేదు. దొంగ త్రాసు అంటే త్రాసులో దొంగతనం, ఎక్కువ తక్కువ చేస్తే, త్రాసులో అన్యాయం చేస్తే అది దేవుడు హేళన అంటే అసహించుకుంటాడు. ఆయనకు హేయం, అది నచ్చదైనకది. అలాగా దొంగ త్రాసు చేస్తూ తక్కువది తక్కువగా చేస్తూ మళ్ళీ తిరిగొచ్చి దేవుని మందిరంలో ప్రార్థన చేస్తే ప్రార్థనకు సమాధానము ఎట్టి పరిస్థితుల్లో రాదు. గమనించాలి, నేను మాట్లాడుతున్న మాట మీరు వ్యాపారం చేసే తక్కెడల గురించి నేను మాట్లాడట్లేదు సుమా. మీరు వ్యాపారం చేసే తక్కెడల గురించే మాట్లాడవలసి వస్తే, ఇక్కడ ఈ తక్కెడ ఎందుకు, ఎవరిని ఉద్దేశించి రాయబడిందో మీరు గమనించాలి వాక్యం యొక్క ముగింపులో. మళ్ళీ మనం వచనంలోనికి వస్తే, ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. చెప్తారా ఎవరైనా ఈ మాట? ఎవరితో చెప్పారో అమ్మా? ఈ వచనంలో ఈ మాట ఎవరితో మాట్లాడారు చెప్తారు ఎవరైనా? పోయిన బుధవారం రోజు చక్కటి వాక్యాన్ని మనం విన్నాం. మనం క్రమంగా దేవుని వాక్యము చదివే వాళ్ళమై ఉండాలి. అయితే బహుశా చదువుకోని వాళ్ళు అనుకోవచ్చు, మేము చదువుకోలేదు కదా, మా పరిస్థితి ఏంటని. మీకు ఒక విషయం చెప్పనా, ఫోన్లో కూడా మీరు ఒక ఆన్లైన్లో ఏదైనా మీరు బైబిల్లోనికి వెళ్ళి ఒక గ్రంథాన్ని మీరు ఓపెన్ చేస్తే ఎన్ని అధ్యాయాలైనా అదే మీకు చదివి పెడుతుంది, మీరు చదవాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు పని చేసుకుంటూ చదివి పెడుతున్న ఆ యొక్క గ్రంథాలను మీరు వినొచ్చు మంచిగా. వింటే దాని ద్వారా కూడా మీ యొక్క ఆధ్యాత్మిక జీవితం బలపరచబడుతుంది. వాక్యం చెప్తుంది కదా, వినుట వలన విశ్వాసం కలుగుతుందంట. కాబట్టి మీరు చాలా బిజీగా ఉంటే, ఒకవేళ మీకు చదువు రాకపోతే, మీరు ఆన్లైన్లో మీరు బైబిల్ ఓపెన్ చేస్తే అది మీకోసం చదివి వినిపిస్తుంది. మీరు కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టుకొని మీరు చక్కగా వాక్యం వినొచ్చు. మీరు ఈ వచనములో దానియేలు గారు రాజైనటువంటి బెల్షస్సర్తో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దానియేలు ఎవరో మనందరికీ తెలుసు, ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మరి బెల్షస్సర్ ఎవరు అంటే, నెబుకద్నెజరు తర్వాత రాజుగా ఉన్నటువంటి ఆయన. నెబుకద్నెజరు రాజు తన యొక్క కాలం ముగించబడింది. అయితే ఇప్పుడు నెబుకద్నెజరు తర్వాత ఈ బెల్షస్సరు రాజు అయ్యాడు. ఈ బెల్షస్సరు రాజు అయినప్పుడు ఈయన చేసిన పని ఏంటంటే, దేవుని యొక్క మందిరములో నుంచి తీసుకురాబడినటువంటి పరికరములు, అంటే జాగ్రత్తగా వినాలి. వింటున్నారు కదా, అందరు ఇక్కడే ఉన్నారు కదా, నేను కొద్దిసేపే వాక్యం చెప్పి ముగిస్తాను. మీ అందరికీ తెలుసు, నేను మాట్లాడుతున్నప్పుడు మీ చెవులు మాత్రమే పనిచేయాలి, అలాగే మీ కళ్ళు కూడా పనిచేయాలి, అంటే అవి నా వైపే చూడాలి. మళ్ళీ ఇప్పుడు ప్రియులారా, బెల్షస్సరు చేసినటువంటి భయంకరమైన తప్పు ఒకటి మనం చూద్దాం.
వాస్తవానికి దానియేలును తన స్నేహితులను కొంతమంది యెరూషలేములో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులని చెరపట్టుకొని బబులోనికి తీసుకొని పోయారు. మీ అందరికీ తెలుసు చెరపట్టుకొని పోవడం అంటే ఏంటనేది. మనకు అర్థం కావడానికి నేను చెప్తాను, వినండి. మన ఊరికి ఎవరైనా బతకడానికి వచ్చారనుకోండి, ఏమంటామంటే వీళ్ళు బతకడానికి వచ్చారంటాం. పోనీ ఎవరైనా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి బతకడానికి వెళ్ళారనుకోండి, ఏమంటారంటే వాళ్ళు బతకడానికి వచ్చారంటారు. బతకడానికి వచ్చిన వాళ్ళని అక్కడే ఉన్న వాళ్ళకి ఎంత తేడా ఉంటుందంటే, ఎలక్షన్స్ టైంలో ఒక ఆయన రాజకీయ నాయకుడు ఎలక్షన్లో పోటీ చేస్తున్నాడు, అందరింటికి వెళ్తున్నాడు అంట. చిన్నల దగ్గర నుంచి పెద్దల వరకు అందరికీ నమస్కారం చేస్తున్నాడు, అందరికీ నమస్కారం చేస్తున్నాడు. ఈ ఇంటికి రాబోయే సరికల్లా కనీసం ఒక ముఖం కూడా చూడలేదంట ఆయన. ముందుకు వెళ్ళిపోయాడు, మళ్ళీ వాళ్ళకు చిన్నలకి పెద్దలకి మళ్ళీ నమస్కారం చేస్తున్నాడు, తల తీసుకెళ్ళి కడుపులో పెడుతున్నాడు, ఏదేదో చేస్తా ఉన్నాడు. ఒక ఆయన అడిగాడంటే, ఏమయ్యా అందరింటికి వెళ్ళా వాళ్ళింటికి ఎందుకు వెళ్ళలేదని. నీకు తర్వాత చెప్తాను అన్నాడు. సాయంత్రం క్యాన్వసింగ్ అయిపోయిన తర్వాత, క్యాంపెయిన్ అయిపోయిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రాజకీయ నాయకుడికి తనతో ఉన్న కార్యకర్తలు అడిగారు, అన్నిళ్ళు తిరిగావు అని ఆయన ఇంటికి ఎందుకు పోలేదు నువ్వు అని అడిగితే, ఈ రాజకీయ నాయకుడు చెప్పిన సమాధానం ఏంటంటే, ఒరే పిచ్చోడా, అసలు వాళ్ళు మన ఓటర్లే కాదు, వాళ్ళకి నమస్కారం చేస్తే వస్తుంది ఏంటి పోయేదేంటి, వాళ్ళు మన ఒళ్ళు కాదు, మన ఊరికి బతకడానికి వచ్చారు, వాళ్ళ వల్ల నాకు ప్రయోజనం ఏమీ లేదు, వాళ్ళ ఓటు ఎక్కడో ఉన్నది, ఇక్కడ నాకు సంబంధం లేదు అన్నాడంట. బతకడానికి వచ్చినటువంటి వారు ఎలా ఉంటారు అంటే, తప్పుగా అర్థం చేసుకోవద్దు, వారు అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. అంటే కొన్ని స్వాతంత్రం వాళ్ళకు ఉండదు. ఓటర్ కార్డులో కానీ ఆధార్ కార్డులో కానీ వాళ్ళకు ప్రాంతీయ భేదం ఉంటుందండి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానో మీరు అందరూ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దానియేలు గారు బతకడానికి వెళ్ళలేదు సుమా, బతకడానికి వెళ్ళలేదు. దానియేలుని వాళ్ళ గ్యాంగ్ అంతటిని బలవంతంగా తీసుకెళ్ళిపోయారు బానిసలుగా. వింటున్నారు కదా? దానియేలును తన యొక్క ప్రజలందరినీ కూడా బతకడానికి తీసుకెళ్ళలేదు, బలవంతంగా మెడలు బట్టి బలవంతంగా తీసుకెళ్ళిపోయారంతే. తీసుకెళ్ళిపోయి అందులో జ్ఞానులు, సౌందర్యవంతులు, బలవంతులు, బలాఢ్యులను రాజభవనంలోనికి పిలిచి రాజమందిరంలో వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, వీళ్ళను చాలా జాగ్రత్తగా పెంచండి, ఏం భోజనం తింటే ఆ భోజనం పెట్టండి, మంచి విద్యా ప్రావీణ్యత వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు మన రాజ్యానికి పనికి రావాలని ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళకి. ఆ రాజ్యంలో వీళ్ళకి ఏమాత్రం కూడా అవకాశాలు ఉండవండి. మన దేశం నుంచి వేరే వేరే దేశాలకు బతకడానికి వెళ్తారు కొంతమంది. మొన్న మనకు తెలిసిన ఒక ఆయన చనిపోయాడు. చనిపోతే వాళ్ళ కూతురు ఇక్కడికి రావటానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే, అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి ఫ్లైట్స్ అన్నీ కూడా ఆగిపోయాయి. కాబట్టి ఇప్పుడు కూతురు తండ్రి సమాధికి రావాలి అంటే షరత్ ఏంటంటే, ఆ రాజ్యం వాళ్ళు ఒప్పుకోవాలి, ఎయిర్వేస్ వాళ్ళు ఒప్పుకోవాలి. ప్రపంచ దేశాలలో ఉన్న నియమ నిబంధన ఏంటంటే, ఫ్లైట్స్ ఏవి కూడా, ఏరోప్లేన్లు ఏవి కూడా, విమానాలు ఏవి కూడా తిరగొద్దని. విచిత్రం ఏంటంటే, ఆమె తన తండ్రి యొక్క భూస్థాపన కార్యక్రమానికి రాలేకపోయింది. అట్లాగనే ఎప్పుడు పడితే అప్పుడు నేను వెళ్తాను వస్తానంటే కుదరదు. వాళ్ళ ఆ ఊరికి, ఆ దేశానికి వలసకు వెళ్ళారు కాబట్టి. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చూడండి ప్రియులారా. అలాంటి దయనీయమైన పరిస్థితుల్లో, ప్రియులారా జాగ్రత్తగా వినండి, అలాంటి దయనీయమైన పరిస్థితుల్లో దానియేలు ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళాడో చూడండి. ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు ఆయన. మనం ఏమంటామంటే, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, తలదాచుకోవడానికి ఇల్లు లేదు, మా పరిస్థితి బాగలేదు, అది ఇది అని ఒక పెద్ద చిట్టా తీసి చూపిస్తాం మనం. కానీ ఈ దానియేలు వాళ్ళు బానిసలుగా వెళ్ళినటువంటి వీళ్ళు ఆ దేశంలో దానియేలు ఎంతటి ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోయాడో చూడండి. దానికి గల కారణం ఏంటంటే, నేను కొన్ని మాటలు చెప్తాను, వీళ్ళని జాగ్రత్తగా. ప్రార్థన, 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 ప్రార్థన. ఒక్కటే ఆయుధం ప్రార్థన. దానియేలు ఏమీ చేయలేదండి, ఎవరిని ఏమనలేదండి, తన పని తాను చేసుకుంటూ పోయాడు. తనకే బాధ్యత ఇచ్చాడో ఆ బాధ్యత చేశాడు. ఎవరిని ఒక్క మాట అనలేదు, ఒక్కటే చేశాడు ప్రార్థన. ఆ ప్రార్థన ఈరోజు ఆయనను ఎక్కడికి తీసుకొని వచ్చింది అంటే, చదవండి 5వ అధ్యాయము 29వ వచనము.
5వ అధ్యాయము 29వ వచనము. ఏమా మీ బైబిల్స్ లేవా? ఇంగ్లీష్ బైబిల్ ఉన్నాయా మీ దగ్గర? ఆజ్ఞ ఇయ్యగా దానియేలునకు ఊదారంగు వస్త్రము తొడిగించి అతని మెడకు బంగారు హారము వేసి ప్రభుత్వం చేయడములో ఎన్నో స్థానంలో ఉంచాడు ఆయన? 3వ అధికారిగా ఉంచాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమో పడుకుంటున్నారా? 3వ అధికారి చేశాడు ఆయనని. చాలామంది, అయ్యా మేము ఇన్ని సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నాం కానీ ఉద్యోగంలో ప్రమోషన్ లేదయ్యా, ఇన్ని సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నాం కానీ మా జీతం పెరగట్లేదయ్యా, ఇన్ని సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నాను కానీ నేను ఎక్కడున్నానో అక్కడనే ఉన్నానయ్యా. ఇంకా ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా ప్రియులారా, దానియేలు చూడండి ఎంతటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడో. ఆయనను తీసుకొని వెళ్ళి దేశములోని 3వ అధికారిగా నిలబెట్టాడు దానియేలుని. అంటే ఆయన భక్తి ఎలా ఉందో ఆలోచించండి, ఆయన ప్రార్థనా జీవితం ఎలా ఉందో ఆలోచించండి, ఆయన నీతి క్రియలు ఎలా ఉన్నాయో ఆలోచించండి. ఆయన ఏనాడు కూడా విశ్వాసంలో వెనక్కి తిరిగి చూడలేదు. ఆయన పట్టుకున్న దానిని, కలిగిన దానిని గట్టిగా పట్టుకున్నాడు ఆయన. అందుకని 3వ అధికారిగా దేశంలో నిలబెట్టారు. సరే, ఇప్పుడు మనం బెల్షాస్సర్ యొక్క చరిత్ర ఏంటో చూద్దాం. బెల్షాస్సర్ ఇప్పుడు రాజు అయ్యాడు కదా. ఈ దానియేలుని ప్రజలందరినీ కూడా బానిసలుగా తీసుకొని వెళ్ళినప్పుడు నెబుకద్నెజర్ ఏం చేశాడంటే యెరూషలేములో ఉన్నటువంటి ఉపకరణములన్నీ కూడా, అంటే ఉపయోగించేటటువంటి వస్తువులనన్నిటినీ కూడా పట్టుకొని పోయాడు. ఈ దేశాన్ని నేను స్వాధీనం చేసుకున్నాను, ఈ దేశ ప్రజలందరినీ నేను స్వాధీనం చేసుకున్నాను, ఈ రాజుగారిని ఓడించాను, ఈ మందిరాన్ని కూడా నేను జయించాను. ఇక ఈ మందిరంలో ఈ మైక్ ఏం చేస్తుంది? ఈ మైక్ ఈ కెమెరాలు ఏం చేస్తాయి? ఈ తబల ఏం చేస్తుంది? ఈ కీబోర్డ్ ఏం చేస్తుంది? ఈ ప్రభు వల్ల పరికరములు ఏం చేస్తాయని దేవుని మందిరములో ఉన్న వస్తువులన్నీ కూడా, బంగారముతో చేసిన వస్తువులు, వెండితో చేసిన వస్తువులు అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. ఎవరండి? నెబుకద్నెజర్ రాజు. మన దగ్గర ప్రభు బల్ల కార్యక్రమం ఉంటుంది, తెలుసు కదా మీకు. ఎప్పుడు జరిగిందండి? పోయిన వారం జరిగింది. ఓకే, మీకు ఒక గ్లాస్లో దేవుని యొక్క రక్తాన్ని ఇస్తారు కదా. ఆ గ్లాస్ ఏం గ్లాస్ అది చెప్పండి? ప్లాస్టిక్ గ్లాస్. కొన్ని చోట్ల స్టీల్ గ్లాసులు ఉంటాయి, కొన్ని చోట్ల వెండి గ్లాసులు కూడా ఉంటాయి. దానియేలు గారి యొక్క కాలంలో వెండి పాత్రలు, బంగారం పాత్రలు, విలువైన పాత్రలు ఉన్నాయి. అవన్నీ కూడా నెబుకద్నెజర్ తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ ఎందుకు? ఇంకా ప్రజలందరినీ మనం చెరపట్టుకొని పోయాం, ఈ దేశమంతా మాదే, ఇవన్నీ మాయని తీసుకొని వెళ్ళిపోతే తన తర్వాత రాజు అయినటువంటి తన కొడుకైన ఈ యొక్క బెల్షాస్సర్ ఏం చేశాడంటే ఆ వెండి పాత్రలు, ఆ బంగారు పాత్రలు ఏం చేశాడు ఆయన? అక్కడి నుంచి రాజు యొక్క విందుశాలలోనికి తీసుకొచ్చాడు. ఆయన పెద్ద విందు చేస్తున్నాడు. బెల్షాస్సర్ చాలా పెద్ద విందు చేస్తున్నాడు. ఆ మాట మనం 5వ వచనంలో చదువుతాం. 5వ వచనంలో ఎక్కడంటే 5వ వచనము మొదటి వచనంలో రాయబడింది, ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షరసము త్రాగుచున్నాడంట. ఎంతమంది ఉన్నారు ఆ విందులో? 1000 మంది ఉన్నారు. ఆ 1000 మందిలో విందు త్రాగుతూ ఉంటే సైన్యాన్ని, మంత్రుల్ని పిలిచాడు. అరే బాబు ఇటు రండి, చిత్తం రాజా చెప్పండి ఏం చేయమంటారు? ఏం లేదు, మా నాన్నగారు యెరూషలేము నుంచి వచ్చేటప్పుడు వెండి బంగారు పాత్రలు తీసుకొచ్చాడు కదా దేవుని మందిరంలో నుంచి, అవి తీసుకురండి అని చెప్పాడు. సరే చిత్తం రాజా అని చెప్పి వెళ్ళారు, తీసుకొని వచ్చారు. తీసుకొస్తే మనోడు ఏం చేశాడంటే ద్రాక్షరసము త్రాగే ఆ యొక్క మత్తు పానీయాలు ఈ బంగారు వెండి పాత్రల్లో పోసాడండి. ది నంబర్ 1 మిస్టేక్, ఫస్ట్ తప్పు ఆయన చేసింది అది. అవి తీసుకురావడము, తన దగ్గర పెట్టుకొని విందు చేసుకుంటూ, జలసాలు చేసుకుంటూ, త్రాగుచూ, తినుచూ, సుఖపడుతూ ఆ పాపపు క్రియల్లోనికి ఆ వస్తువులు తీసుకొని వచ్చి ఆ వస్తువుల్లో దేవునికి ఆయాసకరమైనటువంటి పానీయాలు పోసి త్రాగుతూ ఉన్నాడంట. ఆ సమయంలో ఏం జరిగిందో చూద్దాం. నేను చదువుతాను, వినండి జాగ్రత్తగా. 5వ వచనం, ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో రాస్తున్నట్లుగా కనిపించిందంట. వింటున్నారు కదా అందరు కూడా? వినయ్ కొంచెం హయాన్స్ని ఒక దగ్గర కూర్చోబెట్టు. రాజుగారు ఎంతమందితో ద్రాక్షరసం తాగుతున్నాడమ్మా? అమ్మ వినండి, నా వైపు చూడండి. ఎంతమందితో? 1000 మందితో తాగుతున్నాడు కదా. ఇక మనోడికి పూనకం వచ్చేసింది.
వస్తువులు తక్కబడ్డాయేమో మరి తెలీదు, తక్కబడ్డాయేమో మరి ఏమైందో తీసుకురాపండి, ఇంకా ఆ బంగారు పాత్రలు వెండి పాత్రలు తీసుకురండి అని తీసుకొచ్చి దాంట్లో పోసి త్రాగుతూ ఉన్నాడు. త్రాగుతూ ఉంటే ఆ గడియలోనే, ఆ త్రాగుతున్న గడియలోనే మానవ హస్తపు వేలొకటి వచ్చి ఆ గోడ మీద రాస్తున్నట్లుగా కనిపించింది. ఆ భయంకి మనోడికి మత్తు వదిలిపోయిందండి. ఆ భయంకే. ఆ మాట మనం ఎక్కడ చూస్తామంటే 5వ అధ్యాయము 6వ వచనం చూడండి. అతని ముఖము వికారమయ్యను, అతడు మనస్సునందు కలవర పడగా అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాలు గడగడా వణుకుచు కొట్టుకొనుచున్నాడు. అది దైవ నిర్ణయం ప్రియులారా, దైవము మాట్లాడుతున్నటువంటి మాట, దైవ వ్రాత, అది దేవుని చేత రాయబడుతున్నటువంటి మాట. అది చూడగానే మనోడికి భయం పుట్టింది. కీళ్ళు కాళ్ళు అన్నీ వణికిపోతున్నాయి. మోకాళ్ళ మీద పడ్డాడు. గజ 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 వణికిపోతున్నాడండి. అయితే మళ్ళీ తన తండ్రి గతి ఆయనకు పట్టింది. ఏంటి ఆ తండ్రి గతి అంటే, వాళ్ళ నాన్న కల వచ్చింది, ఆ కళ మర్చిపోయాడు ఆయన. ఏం కళనో కూడా ఆయనకు తెలియదు. ఇప్పుడు బెల్షాస్సారు కూడా ఆ రాత ఏందో చూశాడు, ఆ రాత ఏందో ఆయనకు తెలియదు. మళ్ళీ అందరినీ పిలిచాడు. గారడి విద్య గల వారిని 5వ అధ్యాయము 7వ వచనంలో చూస్తాం. గారడి విద్య గల వారిని, కల్దీలను, వాళ్ళను వీళ్ళను అందరినీ పిలిపించాడు. ఏం చెప్పాడంటే, ఒరే నాయనా, నేను 1000 మందితో ఏమంటారు దాన్ని, విందు చేసుకుంటున్నాను, పార్టీ చేసుకుంటున్నాను, 1000 మందితో పార్టీ చేసుకుంటున్నాను, విందు చేసుకుంటున్నాను నేను. అయితే నేను అట్లా విందు చేసుకుంటా ఉంటే గోడ మీద వచ్చి ఎవరో రాసిపోయారు, అదేంటో మీరు నాకు చెప్పాలి, లేకపోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తానని చెప్పాడు. వీళ్ళు ఏం చెప్తారు చెప్పండి? ఏం చెప్తారు వీళ్ళు? ఆ రాసింది ఎవరో తెలీదు. పోనీ ఆ రాసిన అక్షరాలైనా ఏమైనా ఏ భాషలో ఉన్నాయి? హెబ్రీ భాషలో ఉన్నాయా, లేకపోతే ఐగుప్తు భాషల్లో ఉన్నాయా, లేకపోతే మన తెలుగు భాషలో ఉన్నాయా, హిందీ భాష, ఏ భాష అని చెప్పాలి? అది ఆ లిరిక్స్ అయినా చూపిస్తే, ఆ లిపి చూపిస్తేనైనా వీళ్ళు ఏదైనా కనుక్కొని చెప్పడానికి. కానీ రాజుగారు అంటారు, అదేందో నాకు తెలియదు కానీ దాని భావం చెప్పాలని కూర్చున్నారు. రాజుగారు తడబడిపోతున్నారు, ఆ ప్రజలందరూ కూడా భయపడిపోతున్నారు. ఈ భయం ఏంటంటే, ఈ సైకో రాజుగారితో మేము ఏం చేయాలి? ఇప్పుడు చెప్తే ఒక బాధ, చెప్పకపోతే ఒక బాధ. చెప్పాలంటే మరి ఏం చెప్పాలి? మాకు కంటెంట్ తెలియదు కదా చెప్పడానికి. అప్పుడు ఏం చేశారంటే, వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది ప్రియులారా. వాళ్ళకు వచ్చిన ఐడియా ఏంటంటే 5వ అధ్యాయం 11వ వచనం చదవండి. అమ్మ మీరు కొంచెం త్వరగా చదవాలి ఎవరైనా, అప్పుడు నేను త్వరగా ముగిస్తాను. 11వ వచనం చూడండి. నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, కొంచెం గట్టిగా చదవండి. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు. ఇక్కడ కొంచెం తలల పైకి ఎత్తండి అమ్మ అక్కడ. రైట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడంట. ఆలోచించండి ప్రియులారా, దానియేలు గారు దేవుని యొక్క పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు అని, దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడని. అదే దావీదు విషయంలో చూస్తే నా హృదయానుసారుడు అన్నాడు. మోషే విషయంలో చూస్తే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అన్నాడు. ఇప్పుడు దానియేలు విషయంలో అంటాడు, ఆయన పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు. ఆయన మాత్రమే నీ కళ యొక్క భావాన్ని, ఆ రాత యొక్క భావాన్ని చెప్పగలడయ్యా. మేము ఎవ్వరం చెప్పలేమో, ఆయనను తీసుకొని వస్తాం మీరు అనుమతిస్తే. సరే తీసుకొని రండి, నేను తీసుకొని రండి ఆయన్ని. నేను చెప్తున్నాను కదా, తీసుకొని రండి. మీరే అంటున్నారు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు అని. ఆ మనుషుని తీసుకుని రండి, నేను ఆయనతో మాట్లాడి నా యొక్క సమస్యలను పరిష్కరించుకుంటాను అని. మొత్తానికైతే దానియేలు గారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా దానియేలు, అప్పట్లో నెబుకద్నెజరుకు వచ్చిన సమస్యని ఇప్పుడు మన రాజు బెల్షాస్సార్కి వచ్చిందయ్యా. ఆయన ఏదో మర్చిపోయాడంట, గోడ మీద ఏదో రాతలు రాయడం చూశాడంట. అంటే నేను అనుకుంటాను, నేనేమంటానంటే, రాతనా? ఏం రాత? మరి ఉన్నాయా గోడ మీద అక్షరాలు అట్లాగనే? నేను చెప్తాను దాని భావాన్ని. విచిత్రం ఏంటంటే అక్కడ ఆ గోడ మీద అక్షరాలు లేవండి. దానియేలు గారు వచ్చారు, రాజుగారితో మాట్లాడారు. చిత్తము రాజా చెప్పండి ఏంటి అని. అప్పుడు రాజుగారు చెప్పేటటువంటి మాట ఏంటంటే, నాకు ఈ విందులో ఉన్నప్పుడు ఆ గోడ మీద ఒక చేతి రాత నాకు కనిపించింది. అది చూడగానే నేను భయపడిపోయాను. నా ముఖమంతా వికారం అయిపోయింది, నా మనసు కలవరపడిపోయింది, నా నడుము కీళ్ళు వదిలి మోకాళ్ళు గజగజా వణకాయి. అయితే
నాకు ఆ భావం ఏంటో చెప్పాలి, అసలు ఏంటి అక్షరం ఏంటో చెప్పాలి నాకంటే దానియేలు గారు ప్రార్థనాపరుడు, దానియేలు గారు దేవతల ఆత్మ కలిగిన వాడు, పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు గనుక ఆయన చెప్పిన మాట మనం ఎక్కడ చూస్తాం? 24వ వచనములో మేనే మేనే టేకెల్ ఉఫార్సిస్ అని రాయబడింది. మేనే మేనే టేకెల్ ఉఫార్సిస్ 4 పదాలు ఉన్నాయి అక్కడ. ఆ 4 పదాలు నేను మాట్లాడను, కానీ ఒకటే పదం మాట్లాడుతున్నాను. నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. రాజుగారు చేసిన పని ఏంటంటే, నెబుకద్నెజరు తర్వాత నిన్ను రాజ్యానికి రాజుగా నియమిస్తే, మీ నాన్న పరిస్థితి ఏంటో నీకు తెలీదా? అమ్మా వినండి జాగ్రత్తగా. మీ నాన్న పరిస్థితి ఏంటో నీకు తెలీదా? మీ నాన్నకి ఇట్లాగనే కలొచ్చింది, పెద్ద విగ్రహం ఒకటి చూశాడు, దాని భావం ఏంటో కూడా చెప్పాము. మీ నాన్నగారు వినలేదు. మీ నాన్నగారు వినకపోవడం వలన ఏం జరిగింది? చివరికి ఆయన చెప్పాలి, చివరికి ఆయన ఏం తిన్నాడు? ఏం తిన్నాడు? బిర్యానీ. గడ్డి తిని బతికాడండి ఆయన. గడ్డి తినే పరిస్థితికి వచ్చింది. గడ్డి ఎవరు తింటారు చెప్పండి? జంతువులు. జంతువుల స్వభావం నెబుకద్నెజరుకు వచ్చింది. ఆ కడుపున పుట్టిన కొడుకువే కదా, గుణపాఠం నేర్చుకోవాల్సింది కదా, ఒక మంచి భక్తిలోనికి నడవవలసింది కదా. కానీ నువ్వేం చేసావంటే, మీ నాన్నగారు తెచ్చిన ఆ యొక్క పరికరాలన్నింటినీ కూడా నీ యొక్క మందిరంలోనికి తెప్పించుకొని ఆ బంగారు వెండి దేవుని పరిశుద్ధమైన పాత్రలను నీవు అపవిత్రం చేశావు రాజా. నీవు లెక్కలో తూచినప్పుడు, త్రాసులో నిన్ను లెక్కల్లో పెట్టినప్పుడు ఆ త్రాసులో నువ్వు తక్కువగా కనబడ్డావు. ఇదొక్కటే మాట ఈ రోజున మనం ధ్యానం చేయబోతున్నాం. ఒకసారి మీలో ఎవరైనా పరిశుద్ధ గ్రంథాలు ఉంటే కీర్తనల గ్రంథం చూడండి, 62వ అధ్యాయము 9వ వచనం. కీర్తనల గ్రంథం ఎవరైనా మీ పరిశుద్ధ గ్రంథాలు తీసినట్లయితే కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం 9వ వచనం చదవండి. అమ్మా 62వ అధ్యాయము 9వ వచనం. అల్పులైన వారు వట్టి ఊపిరి అయ్యున్నారు, గనులైన వారు మాయాస్వరూపులు, త్రాసులో వాళ్ళందరూ తేలిపోవుదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. త్రాసులో వారందరూ ఎలా ఉన్నారంట? తేలికగా ఉన్నారంట. చాలామంది ఏంటంటే మేము గనులమని చెప్పుకుంటారు, చాలామంది మేము అల్పులమని బాధపడతారు. అల్పులైనా గనులైనా గొప్పవారైనా పేదవారైనా సామాన్యులైనా సామంతులైనా ఎవరైనా కానీ ఆ త్రాసులో వేయబడినప్పుడు వారు తేలికైపోతున్నారంట. మనందరము గమనించవలసిన విషయం ఏంటంటే, నీవు నేను మనందరము కూడా లెక్కలోనికి రాబోతున్నాము. ప్రియ సంఘస్థులారా గమనించాలి. మన నోటి మాట ఎలా ఉన్నది, మన ప్రవర్తన నడవడిక ఎలా ఉన్నది, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా జీవిస్తున్నాం, ఎలా బ్రతుకుతున్నాం. మలాకి గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకొనుచుండగా ఆయన వింటున్నాడు అని అదే గ్రంథంలో రాయబడుతూ ఉన్నది అని ప్రతిదీ కూడా ఆయన జ్ఞాపకార్థ గ్రంథంలో రాసుకుంటున్నాడు. ఇదిగో ప్రియ సంఘస్థులారా వినండి, దేవుని రాకడ బహు సమీపముగా ఉన్నది. ఇప్పటి వరకు ఉమేష్ ఒక మాట చెప్పాడు. అప్పుడు ఆ మాట చెప్పగా నాకు అనిపించింది, మన సంఘస్థులు ఎంత అదృష్టవంతులు అని. ఎందుకంటే నిజంగా మన సంఘము మన ఆరోగ్యమును కోరుకుంటున్నటువంటి సంఘము. అది ఆయన మాట కాకపోవచ్చేమో. సంఘానికి సూచన ఏంటంటే, ఎండలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి మీ ఆరోగ్యము జాగ్రత్త అని. ఒక మాట మీరు ఆలోచించాలి, ఎండకు ఎంతమంది తట్టుకుంటున్నారు? కొంతమంది అనొచ్చు మా వల్ల అవ్వట్లేదని, వడదెబ్బ తగులుతుంది అనొచ్చు, ఎండ మా వల్ల అవ్వట్లేదు అనొచ్చు. ఎంత ఎండకి? మహా అయితే 39 డిగ్రీల టెంపరేచర్కి. నిన్న 38 ఉన్నది, ఈరోజు ఎంత ఉందో తెలీదు. మొన్న అప్పుడు ఎప్పుడో 40-41 కూడా వచ్చిందని చెప్తున్నారు. 39, 40, 41కే మన పరిస్థితి ఇలా ఉంటే ఆలోచించండి. అగ్ని ఆరజు పురుగు చావదు అని రాయబడింది కదా, ఆ గుండంలోకి మనం వెళ్ళిపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. ఈ టెంపరేచర్కి మనం తట్టుకోలేకపోతున్నామండి. ఈ ఎండకు మనం తట్టుకోలేకపోతున్నాం, ఈ వేడికి మనం తట్టుకోలేకపోతున్నాం. కానీ నిజంగా మనల్ని నరకాగ్నిలోనికి వేయవలసి వస్తే ఆలోచించాలి, మన పరిస్థితి ఏంటి? ప్రియ సహోదరులారా, దేవుని రాకడ బహు సమీపముగా ఉన్నది.
రేపైనా మాపైనా ఎప్పుడైనా రావచ్చు ఆయన, ఏ క్షణమైనా రావచ్చు ఆయన. అయితే దేవుని రాకడ బహు సమీపముగా ఉన్నది కాబట్టి సంగమా, దేవుని రాకడ గురించి ఆలోచిస్తున్నావా, ఇంకా లోక సంబంధంగానే జీవిస్తున్నావా? ఇదే శాశ్వతం అనుకొని, ఇదే సమస్తం అనుకొని, అసలైన భక్తిని విడిచిపెట్టి, అసలైన ఆరాధన విడిచిపెట్టి, అసలైన ఆత్మీయ జీవితాన్ని విడిచిపెట్టి, ఇదే సమస్తం అనుకొని, ఇదే సర్వస్వం అనుకొని దాని వైపు వెళ్ళిపోతున్నావా? ఆలోచించాలి. దేవుని రాకడ బహు సమీపముగా ఉంది కాబట్టి ఆయన వచ్చినప్పుడు ప్రకటన గ్రంథంలో రాయబడింది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు జీతము నా యొద్ద సిద్ధంగా ఉందంటాడు ఆయన. అయితే నిన్ను త్రాసులో తూచవలసి వస్తే నువ్వు ఎలా ఉన్నావో ఆలోచించాలి. తక్కువగా కనబడుతున్నావా? మనం చాలా సందర్భాల్లో చూస్తాం కదా, ఇక్కడ సైడ్ మనిషి నిలబడతాడు, అక్కడ సైడ్ బెల్లం కానీ, బంగారం కానీ, వెండి కానీ, ఇంకేదైనా కానీ పెడతాడు. అంత బరువు ఉన్నటువంటి ఒక వస్తువును దేవునికి కానుకగా ఇస్తాడు. అది సమానంగా ఉన్నప్పుడు, లెక్క సరిపోయినప్పుడు దేవునికి ఇస్తాడు. మనం కూడా లెక్కలోనికి వచ్చినప్పుడు మన లెక్క సరిపోవాలి, మన లెక్క సమానంగా ఉండాలి, మన లెక్క సరిగ్గా ఉండాలి. మీరు చూడండి, నా కుడి వైపున అంటే మీకు ఎడమ వైపున ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది, నా ఎడమ వైపున అంటే మీకు కుడి వైపున ఇంకొక చెట్టు కనిపిస్తుంది. చెప్పండి, ఈ రెండు చెట్లు సమానంగా ఉన్నాయా, ఎక్కువ తక్కువగా ఉన్నాయా? సమానంగా ఉన్నాయి. మన ఆధ్యాత్మిక జీవితంలో రెండవ రాకడలో ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మనందరి లెక్క తీస్తాడాయన, మనందరి చిట్ట తీస్తాడాయన. అప్పుడు మనము సరిగ్గా ఉంటేనే, త్రాసులో మనల్ని తూచినప్పుడు మన లెక్క సరిగా కనబడాలి. లేకపోతే ఏమవుతుందో తెలిసినా, విడిచిపెట్టబడబోతాము. నువ్వు త్రాసులో తూయగా లెక్కకు సరిగా కనబడలేదు. రాజుగారితో దానియేలు మాట్లాడుతున్నటువంటి ఈ మాట కొంచెం భయపడుతూనే, కొంచెము ఒక రకంగానే ఆయన రాజుగారికి చెప్పాడు, రాజా ఇదిగో దేవుడు నిన్ను లెక్కలో చూసినప్పుడు నీవు తక్కువగా కనబడ్డావు. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఇంకా వాక్యం చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు, కానీ మన మనసాక్షితో మనం ఆలోచన చేద్దాం. దేవుడు మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు, దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు, దేవుడికి మనం ఏం చేయవలసి ఉన్నది, దేవుని చిత్తమేమై ఉన్నది. అయితే మనం ఏం చేస్తున్నాం, మనం ఎలా బ్రతుకుతున్నాం, మన జీవిత విధానం ఎలా ఉన్నది? టేకేల్ అనే మాట ప్రతి ఒక్కరికి వర్తించేటటువంటి మాట. ఆయన చివరి దినాల్లో జీవిస్తున్న తన కడవరి సంఘానికి ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నేను నిన్ను లెక్కలో తూచినప్పుడు నీవు సరిగ్గా కనిపించాలి. బెల్షస్సర్ తక్కువగా కనబడ్డాడు, అయితే నీవు ఈ రోజున తక్కువగా కనపడకూడదు అని ఈ కడవరి దినాల్లో జీవిస్తున్న సంఘానికి ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే, నిన్ను నన్ను ఆయన లెక్కలో తూచబోతున్నాడు. ఆయన తక్కువగా కనబడుతున్నావా? జాగ్రత్త సుమా. ఈరోజు హెచ్చరిస్తున్నాడు ఆయన, నీవు సరిగా కనబడాలని. ఇంకా తన రాకడను ఆలస్యము చేస్తున్నాడు, వాయిదా వేస్తున్నాడు. అయితే మన భక్తి జీవితాన్ని కాపాడుకుందామా? ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకుందామా? ప్రార్థనా జీవితం ఎలా ఉన్నది? వాక్యానుసారమైన జీవితం ఎలా ఉన్నది? దేవుని మందిరంలో మన భయభక్తులు ఎలా ఉన్నాయి? మన ఆధ్యాత్మిక ఎదుగుదల ఎలా ఉన్నది? మన ఆధ్యాత్మిక ఎదుగుదల అభివృద్ధి ఎలా ఉన్నది? ఆయన సమస్తమును పరీక్షిస్తున్నాడు. ఆయన లెక్కలో తూచినప్పుడు మనము సరిగా కనబడితేనే తప్ప పరలోక రాజ్యంలోనికి వెళ్ళడానికి అవకాశము ఎట్టి పరిస్థితుల్లో లేదు. నెబుకద్నెజర్ అయిపోయింది, ఇప్పుడు బెల్షస్సర్ టైం స్టార్ట్ అయింది. బెల్షస్సర్ అయిన కనీసము అవగాహన, ఆత్మీయ జ్ఞానము కలిగి, ఆయన కొంచెము భయభక్తులు కలిగి మంచి నడవడికతో ఉండవలసినటువంటి వాడు విర్రవీగిపోయాడు. దేవుని యొక్క పాత్రలన్నింటినీ కూడా అపవిత్రం చేశాడు ఆయన. దేవుని యొక్క మందిరాన్ని అపవిత్రం చేశాడు ఆయన. కీడును కొని తెచ్చుకున్నాడు ఆయన. లెక్కల్లో తూచినప్పుడు ఆయన తక్కువగా కనబడ్డాడు. ప్రియ సంగమా, ఈరోజు నా జీవితంలో మనం ఆలోచన చేయాలి. మన యొక్క ఆధ్యాత్మిక జీవితము త్రాసులో పెడితే ఎలా ఉంటుంది? ఎప్పుడైనా కూడా ఒక్క విషయం మర్చిపోవద్దు, ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం ఎలా ఉన్నాం, మనం ఎందుకు పిలువబడ్డాం, మనము ఎవరి వారమై ఉన్నాం, మనం ఎవరి పక్షమున నిలబడవలసిన వారమై ఉన్నాం, ఎలా జీవించవలసిన వారమై ఉన్నాం, ఎలా ఉంటున్నాం? నేను ముగిస్తున్నాను, వినండి.
డాక్టర్ గారి దగ్గరికి ఒక పేషెంట్ని తీసుకొని వెళ్ళారు. డాక్టర్ గారు చెప్పారు, ఏంటి ఈ అబ్బాయికి భోజనం పెడతలేరా, మీరు తిండి సరిగా పెడతలేరా, మాంసము ముద్ద అనేది బాడీలో కనిపించట్లేదు, బొక్కకి ముక్కలేదు, అసలు భోజనం సరిగ్గా పెట్టండి, భోజనం సరిగ్గా పెట్టండి ఆ పిల్లోడికి అని చెప్తున్నారు. డాక్టర్కి పేరెంట్స్ ఏం చెప్పారంటే, పెడుతున్నామయ్యా బాగానే, ఏది తిని సావాడు వీడు, అసలు ఏది తిని సావాడు వీడు, పెడుతున్నాం బాగానే, ఏం కావాలంటే అది పెడుతున్నాం, ఏది తిని సావాడు వీడు సరిగ్గా అని డాక్టర్కి పేరెంట్స్ కంప్లైంట్ ఇస్తే డాక్టర్ చెప్పాడు, అవునా అయితే ఈ టానిక్ రాస్తున్నాను, ఒక 3 నెలలు ఈ టానిక్ వేయండి, మీ పిల్లవాడికి బాగా తింటాడని. ఇప్పుడు ఏమైందో ఏమో కానీ ఆ టానిక్ వేసుకున్న 3 రోజులకే మనోడు ప్రొద్దున లేస్తే ఆకలి అంటాడు, మధ్యాహ్నం అయితే ఆకలి అంటాడు, సాయంకాలానికి ఆకలి అంటాడు, మళ్ళీ మధ్యరాత్రులు లేసి మళ్ళీ ఆకలి అంటాడు. ఇప్పుడు తల్లిదండ్రులకు ఇదే కదా కావాల్సిందని వాళ్ళు అడిగినప్పుడల్లా పెడుతూనే పోతున్నారు. వినండి జాగ్రత్తగా, ప్రతి నెల 25 కిలోల బస్తా ఉండేది వాళ్ళ ఇంట్లో, అది సరిపోయేది. ఇప్పుడు ప్రతి నెల 40 కిలోల బియ్యం ప్యాకెట్ కూడా సరిపోతలేదు. అంతగా పెడుతూనే ఉన్నారు. 3 నెలల తర్వాత డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు డాక్టర్ గారు మళ్ళీ, ఏమ్మా భోజనం సరిగా పెడతలేరా అంటే, ఆ పేరెంట్స్ ఏం చేశారంటే తలలు ఇట్లా చేతికి పెట్టి, ఏం చెప్పమంటావు సార్, నెలకి 25 కిలోల బియ్యం బస్తా అయిపోయేది, ఇప్పుడు 40 కిలోల బియ్యం బస్తా అయిపోతుంది, నీ పుణ్యమా అని నీ టానిక్ పనిచేసింది, నా ఓడిగో తింటూనే ఉన్నాడు. డాక్టర్ అన్నాడు, మరి తిన్నదంతా ఎక్కడ పోతుందమ్మా అని అడిగాడు. 15 కిలోలు పెరిగింది అంటే మీ ఇంట్లో రైస్ బ్యాగ్, మరి ఎక్కడ పోతుంది తిన్నదంతా? వీని వెయిట్ పెరుగుతలేదు, వీని బలము బొక్కకి ముక్క కనిపిస్తలేదు, మాంసం కనిపిస్తలేదు, తిన్నదంతా ఎక్కడ పోతుందమ్మా? మాకేం తెలుసు సార్, నువ్వేం టానిక్ ఇచ్చావో అది ఏమైందో మాకేం తెలుసు, అది తింటూనే పోతుంది కానీ వాడు మాత్రం పెరుగుతలేడు, అది ఆ టానిక్ ఏందో మరి తెలియదు. డాక్టర్ గారు చెప్పారేంటంటే, వీని లోపల ఒక పురుగు ఉంది, ఆ పెట్టే భోజనం వాడు తింటలేడు, ఆ పురుగు తింటుంది. మీరు ఏదైతే భోజనం పెడుతున్నారో కదా, ఆ భోజనము వాడు తింటలేడు, పురుగు తింటుంది. అయితే నాకు తెలిసిన ఒక మంచి హాస్పిటల్ హైదరాబాద్లో, చాలా పెద్ద హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ఆ బాడీలో ఉన్న పురుగుని తీసేస్తారు వాళ్ళు. బాడీలో నట్టలు ఉంటాయి తెలుసా మీకు? నట్టలు చిన్నోళ్ళకే కాదు, పెద్దలకు కూడా ఉంటాయి నట్టలు, పెద్దవాళ్ళకు కూడా ఉంటాయి నట్టలు. అయితే ఆ డాక్టర్ దగ్గరికి హైదరాబాద్కి తీసుకుని వెళ్తే వాళ్ళు టెస్టులు చేశారు. మొత్తానికైతే వాళ్ళు కనుగొన్న విషయం ఏంటంటే, నిజమే, ఈ 15 కిలోల బియ్యం బస్తా నువ్వు తింటలేదు, ఆ పురుగు తింటుందని మొత్తానికైతే ఆపరేషన్ చేసేసి ఆ బాడీలో ఉన్న పురుగుని తీసి బయటికి పంపించేశారు. ఆపరేషన్ అయిపోయింది, 6 నెలలు అయింది. 6 నెలల్లో మనోడు గుర్తుపట్టనంత లావ్ అయిపోయాడు. ఇప్పుడు గుర్తుపట్టలేరు ఎవరు కూడా, అంత లావ్ అయిపోయాడు. అప్పుడు డాక్టర్ గారు చెప్పారు, చూడమ్మా, భోజనం ఎంత పెడుతున్నాం అనేది ముఖ్యం కాదు, ఆ భోజనం వాని ఒంటికి పడుతుందా లేదా అనేది ముఖ్యము. ఇన్ని రోజులు వాడి యొక్క శరీరంలో ఉన్న పురుగు తిన్నది భోజనం కానీ వాడు తినలేదు. ఇప్పుడు చూడు, వాడు తింటున్నాడు కాబట్టి పుష్టిగా దున్నపోతు బలిసినట్టుగా బలిసిండు. మన ఆధ్యాత్మిక జీవితంలో విలువైన మాటలు ఎన్నో వింటున్నాం కానీ వాస్తవం చెప్పనా, ఆ వాక్యం మనం వినట్లేదు, మనలో ఉన్న బలహీనత వింటుంది. అందుకని ఆ డోర్ దాటి బయటికి వెళ్ళేసరికల్లా ఏ వాక్యం వింటున్నామో మనకే గుర్తుకుండి చేస్తలేదు. ఇంకా దరిద్రం ఏంటంటే, ఏ వాక్యం వింటున్నామో అసలు మనం నెమరు వేసుకోవట్లేదు. వెళ్తున్నాం మళ్ళీ సాయంత్రానికి యథా రాజ తదా ప్రజ అన్నట్లు ఇన్ని విలువైన పనికొచ్చేటటువంటి ప్రయోజనకరమైన మాటలు వింటున్నాం కానీ ఫలితాలు ఎక్కడ కనిపించట్లేదండి. కారణం ఏంటంటే, ఆధ్యాత్మిక సర్వేలో తెలిసిన విషయం, సంఘస్థులు వాక్యం వినట్లేరు కానీ సంఘస్థుల జీవితాలలో ఉన్న బలహీన ఘటమైనటువంటి పురుగులే ఈ వాక్యాలను తింటున్నాయి. ఆ పురుగు వాళ్ళని ఆధ్యాత్మికంగా ఎదగనివ్వకుండా చేస్తుంది. మొన్న బుధవారం రోజు నాకే ఆశ్చర్యం అనిపించింది ఆ వాక్యాలు వింటుంటే. ఎంత అద్భుతమైన మాటలో కదా, ఎంత విలువైన సమాచారమో కదా. మనం ప్రార్థనలో సమయాన్ని కేటాయిస్తే ఎంత బాగుండును, మన వాక్యంలో సమయాన్ని కేటాయిస్తే ఎంత బాగుండును. అది విశ్వాసుల జీవితంలో నుంచి క్రియల రూపకంగా, ప్రవర్తన రూపకంగా అవి బయటికి వస్తూ ఉంటే, అది సంఘము చూస్తూ ఉంటే, ఆత్మీయ తల్లి సంఘము అది చూసి ఎంత సంతోషించునో కదా, ఎంత మురిసిపోవునో కదా. కారణం ఏంటంటే, తల్లి పెడుతున్న భోజనం, సంఘం పెడుతున్న భోజనం ఆ విశ్వాసులు తింటున్నారు కానీ వాస్తవానికి విశ్వాసులు తినట్లేరు కానీ విశ్వాసులలో ఉన్న బలహీనమైన పురుగు తింటుంది సుమ. మనం తింటే ఎంత బాగుండునో. ఆ పురుగుని ఇప్పుడే
మీరు ఆపరేషన్ చేసి తీసేయండి. ఆపరేషన్ చేయడానికి అనెస్థీషియా ఇచ్చి సర్జరీ ఇట్లా కోసి తీయాల్సిన అవసరం లేదండి. ఏదైనా తోటలో ఆపరేషన్ ఎలా చేశాడు యెహోవా దేవుడు? జస్ట్ ఆదాముకి గాఢ నిద్రను కలగజేశాడు, ప్రక్కటెముకలో నుంచి ఒక ఎముక తీశాడు అంతే. ఇప్పుడు కూడా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒక నమ్మకమైన ప్రార్థన, ప్రభువా ఇన్ని విలువైన వాక్యాలు వింటున్నాం, ఇన్ని ప్రయోజనకరమైన మాటలు వింటున్నాం. బెల్షస్సార్ని మీరు త్రాసులో తూచినప్పుడు ఆయన తక్కువగా కనిపించాడు ప్రభువా. రెండవసారి ఈ లోకానికి మీరు రాబోతున్నారు. మీరు కూడా మమ్మల్ని లెక్కలో తూచినప్పుడు మా లెక్కలో మేము సరిగ్గా కనబడుతున్నామా? దశమ భాగాన్ని దొంగిలిస్తున్నామేమో, సమయాన్ని దొంగిలిస్తున్నామేమో, ఆధ్యాత్మిక జీవితంలో మీ కొరకు మేము చేయవలసిన పనిని దొంగిలిస్తున్నామేమో, మీ కొరకు రోషముగా నిలబడక దొంగిలిస్తున్నామేమో అని మనల్ని మనము పరిశీలించుకొని మన బ్రతుకులు మార్చుకుంటే ఆ తక్కెడలో, ఆ త్రాసులో నీవు నేను ఎలా కనబడతాము అంటే ఆయన తూచినప్పుడు లెక్కకు సరిగ్గా. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనట్లుగా లేచి నిలబడి ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతి. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దర్శించినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. అందరము కళ్ళు మూసుకుందాం, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రభువుని అడుగుదాం. నిజమే నాయనా, నీవు లెక్కలో మమ్మల్ని నిలబెట్టినప్పుడు ఆ త్రాసులో నీవు నన్ను తోచగా నేను లెక్కకు సరిగా కనబడగలనా అనే ప్రశ్నార్థకమైనటువంటి ప్రాయశ్చిత్తపు మనసుతో ప్రభు సన్నిధిలో మాట్లాడదాం. దేవుని కొరకు రోషముగా నిలబడవలసిన సంగమా, నువ్వెక్కడుంటున్నావు? దేవుని కొరకు నువ్వేమి కార్యాలు చేస్తున్నావు? దేవుని కొరకు సాక్షిగా నిలబడవలసిన సంగమా, నీ సాక్ష్యం ఎలా ఉన్నది? నీవు పిలువబడినది దేనికి? ఏ పిలుపుతో, దర్శనముతో నీవు పిలువబడ్డావు? దేవుడు నీకు ఏ బాధ్యత ఇచ్చాడు?
ఏ కర్తవ్యాన్ని ఇచ్చాడు జ్ఞాపకము చేసుకుందాం. ప్రభువా, నేను ఎలా ఉండవలసిన వాడను, ఎలా ఉంటున్నాను. వారానికి ఒక్కసారి మందిరానికి వస్తే సరిపోదు. దేవుని కొరకు సాక్షిగా నిలబడాలి. దేవుని కొరకు పనికొచ్చే పాత్రగా, ప్రయోజనకరమైన పాత్రగా ఉండాలి. బలవంతుని చేతిలోని బాణం ఎలా ఉంటుంది అంటే అది ప్రతిరోజు వాడబడుతుంది. నేను ఆచారంగా సాంప్రదాయంగా నిలబెడతాను అంటే నువ్వు తడబడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని సన్నిధిలో నీవు కన్నీరు కారుస్తూ నీ యొక్క హృదయాన్ని దేవునికి సమర్పించు. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగ నేర్పు. నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగ నేర్పు. నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపో ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువాననుండనిమ్ము. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ పరిశుద్ధ విశ్రాంతి గడియల్లో మీ సింహాసనం ఎదుటికి వచ్చినప్పుడు మీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనిపించాయి. వాక్యమనే మీ ముఖములో మేము చూసినప్పుడు ప్రభువా, మా బలహీనతలేంటో, మా రహస్య పాపములేంటో మీరు మాకు తెలియపరిచారు. నెబుకద్నెజరు కుమారుడైన బెల్షస్సరు మీరు రాజరికములో కూర్చోబెట్టినప్పుడు తండ్రి, మీ విలువైన పాత్రలనన్నిటినీ కూడా, ఉపకరణములన్నిటినీ కూడా, వెండి బంగారు పాత్రలను అపవిత్రము చేశాడు. ప్రభుత్వ విషయములో లెక్క తప్పాడు. నీ పరిపాలన విషయములో లెక్క తప్పాడు. నీ ప్రజలైన వారిని నీతితో న్యాయముతో పరిపాలన చేసే విషయములో లెక్క తప్పాడు బెల్షస్సర్. త్రాసులో మీరు తూచినప్పుడు తక్కువగా కనిపించాడయ్యా. మమ్మలను ఎక్కడో పెంటతో బురదలో తండ్రి ఎక్కడో మేము తిరగవలసి ఉండగా మీరు మమ్మల్ని పిలుచుకున్నారు. నా కుమారుడా, నా కుమార్తె అని పట్టుకున్నారు. మీ మందిరానికి నడిపించారు. రక్షణ పాత్రను చేత పట్టుకొని మీ కొరకు నిలబడే గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. ప్రార్థన చేసే గొప్ప అవకాశం ఇచ్చారు. కానీ మేము కూడా లెక్క తప్పుతున్నాము నాయనా. మీ కొరకు సాక్షిగా జీవించవలసిన మేము లెక్కకు సరిపోవట్లేదయ్యా. మీ కొరకు పౌరుషముగా నిలబడవలసిన మేము లెక్కకు సరిపోవట్లేదయ్యా. తండ్రి, మీ పరిచర్య కొనసాగబడవలసి ఉండగా, మీ మందిరము ముందుకు సాగవలసి ఉండగా నా వల్లనే మా వల్లనే ఆటంకాలు కలుగుతున్నాయేమో. ఆత్మదీపాలు ఆరిపోకూడదు అని సెలవిచ్చారు. ఆత్మదీపాలను ఆర్పివేయకండి అని సెలవిచ్చారు. ప్రవచించటాన్ని, ఆత్మను వెలిగించటాన్ని నిర్లక్ష్యము చేయకండి అని సెలవిచ్చారు. మేము నిర్లక్ష్యము చేస్తున్నాము. మీ మందిరాన్ని, మీ పనిని, మీ చిత్తాన్ని, మా వాక్యానుసారమైన జీవితాన్ని,
మా ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యము చేస్తూ ఉన్నాం ప్రభువా. మీరు కూడా మమ్మల్ని లెక్కలో పెట్టినప్పుడు, త్రాసులో తూచినప్పుడు మేము తక్కువగా కనబడుతున్నాం. ఆనాడు బెల్షస్సరుతో మాట్లాడారు, ఈరోజు మాతోనూ మాట్లాడుతున్నారు ప్రభువా. మీకు వందనాలు. ఎంతసేపు నాది 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 అంటూ నా దాని వెనకాలే నేను పరిగెడుతున్నాను, సంపాదిస్తున్నాను. కానీ తిరిగి ఆ సంపాదన తీసుకుని వచ్చి నా ఖజానాలో వేసినప్పుడు అది పైకి రావట్లేదు, కిందికే వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే నేను చినిగిపోయిన సంచిలో వేస్తున్నాను అనే విషయాన్ని మర్చిపోయాను. భ్రమలో బ్రతుకుతున్నాను, మీకు దూరం అయిపోతున్నాను. ఆ సంపాదన నాకు ప్రయోజనకరంగా లేదు నాయనా. నా లెక్కకు నేను సరిపోవట్లేదు కాబట్టి నా ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల లేదు ప్రభువా. నా లెక్కకు నేను సరిపోవట్లేదు కాబట్టి నా సంపాదన, నా కుటుంబ పరిస్థితులు, నా జీవితము ఎటు కూడా లెక్కలోనికి రావట్లేదు ప్రభువా. ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు నాయనా. లెక్కలో సరిగ్గా కనబడేవాడిగా నన్ను నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. లెక్కలో సరిగ్గా కనబడేవాడిగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నా భక్తి జీవితాన్ని, నా ఆధ్యాత్మిక జీవితాన్ని, వాక్యానుసారమైన నా జీవితాన్ని, నా ప్రార్థనా జీవితాన్ని, మోకాళ్ళ అనుభవము జీవితాన్ని మీరు లెక్కలో తూచినప్పుడు అది సరిగా కనబడాలి ప్రభువా. నా పిలుపును నేను మర్చిపోకూడదు, నా దర్శనాన్ని నేను మర్చిపోకూడదు. నీవు నన్ను ఎందుకు పేరు పెట్టి పిలుచుకున్నావో ఆ చిత్తం ఏమిటో నేను మర్చిపోకూడదు నాయనా. నీవు లెక్కలో నన్ను తూచినప్పుడు ఆ త్రాసులో నేను తక్కువగా కనబడకూడదు ప్రభు. అలాగ మమ్మల్ని అందరినీ కూడా సరిగా నిలబెట్టుకొనిమని, తిరిగి మీ యొక్క ఆత్మను మా అందరిపైన కృమ్మరించమని, మీ బలమును శక్తిని మాకు అనుగ్రహించి సంఘములో సమాజములో మమ్మల్ని సాక్షులుగా నిలబెట్టుకొనిమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందియున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించు. మమ్మలను శోధనలు తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. సృష్టికర్త అయిన మన పరమ తండ్రి అగు దేవుని యొక్క ప్రేమయు, తన కుమారుడు మన రక్షకుడు విమోచకుడు, త్వరలో రానయ్యున్న రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఈ పరిశుద్ధ సమయమున దేవుని సింహాసనము దక్కు వచ్చినటువంటి సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘానికి దేవుని రాకడ పర్యంతరము సర్వ సమృద్ధియు సకల ఆశీర్వాదమును, కృపయు, సమాధానము మీ రాకడ పర్యంతరము సదాకాలము తోడయుండునుగాక, ఆమేన్.